హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. హలో అండి. హాయ్ లాస్య. యూజువల్‌గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలామంది ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు. అండ్ దాని నుంచి బయటకు రావాలని చెప్పి కూడా చాలామంది చూస్తున్నారు. కానీ బయటకు వచ్చే దారి తెలియట్లేదు. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు కమ్ ఔట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్? సచ్ ఏ లవ్లీ క్వెషన్. ఎందుకంటే అందరము ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటానే ఉంటాం. సొల్యూషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ద రీజన్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఈజ్ టు గివ్ ఎ సొల్యూషన్స్ ఓన్లీ. నేనైతే కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ మీకు కష్టం ఉంది అని ఒక పంతులు దగ్గరికి పోయినరు. ఆయన చెప్తాడు, అమ్మ ఈ 9 రౌండ్‌లో, 8 రౌండ్‌లో, 18 రౌండ్‌లో నవగ్రహాల చుట్టూ తిరుగు అన్నాడు. ఎందుకు? ఎట్లా పని చేస్తది అని అడుగుతారా మీరు? తిరుగుతారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ దగ్గర పోయినరు ఆరోగ్యం బాలేదని. ప్రిస్క్రిప్షన్‌లో మందులిచ్చిండు. అయి పని చేస్తాయా సార్? లేకపోతే ఎందుకేసుకోవాలని అడుగుతారా? మరి అట్లనే నేనిప్పుడు ఒక మెంటల్ హెల్త్‌కి ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నా. సో, ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా! అవ్వండి. ఎందుకంటే నేను 100% గ్యారంటీ ట్రీట్మెంట్ తోటి చెప్తున్నాను. పర్సనల్‌గా అంటే నేను అప్లై చేసినవి, నా క్లయింట్స్‌కి నేను అప్లై చేయించినవి, హౌ దే బికమ్ స్ట్రాంగ్ అనేది. సో, కాబట్టికే హియర్ ఈస్ ద ప్రిస్క్రిప్షన్. అసలు క్వెషన్ లేకుండా నాకు తెలుసు మీకు కోపం వస్తది. బట్ స్టిల్ ఐ విల్ టెల్ యూ ఎక్సర్సైజ్. హ్మ్. ఐ నో యూ ఆర్ అప్సెట్. నేను అదే చేయలేను మేడం అంటే కుదరదు. నాకు మేడం టానిక్ తాగుడు ఇష్టం ఉండదు మేడం. నాకు నిజంగా ఇంజెక్షన్ ఎన్ని ఇష్టం. రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ హెల్త్ అంటే ఎవ్రీ డే, డే టు డే యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ చేయాలని వి ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఇవాళ నుంచి చేస్తాం. థ్యాంక్ యూ డియర్. థ్యాంక్ యూ. యూ డోంట్ నో లాస్య. అది ఎట్లా అంటే 100% రిజల్ట్ నీకు మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ అవుతుందంటే వితౌట్ ఎనీ అంటే డిబేట్ నువ్వు 100 మందిని కూర్చోబెట్టినా నేను ఆర్గ్యూ చేస్తా. హ్మ్. టుడే రజిత మైనంపల్లి ఈజ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై అన్కండిషనల్, డిసిప్లిన్డ్, డెడికేటెడ్, కన్సిస్టెంట్ వర్కౌట్. సో వర్కౌట్స్ చేస్తే మన మీద మనకు ప్రేమొస్తది. ప్రేమ నమ్మకం. హ్మ్. ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్. అసలు అది అది చెప్పలేని ఫీలింగ్స్. దట్ డోపమైన్ హిట్, ద న్యూరో ట్రాన్స్మిటర్ ఏదైతే ఒక హార్మోన్ ఉంటుందో డోపమైన్ అని, అది ఎట్లా అంటే నీకు రివార్డింగ్ అన్నట్టు. వెన్ యూ డూ ఈరోజు నువ్వు లేచి వెళ్ళి ఎంత చేసినావు పక్కన పెట్టు, నువ్వు వాకింగ్ చేస్తావా, యోగా చేస్తావా, జిమ్ చేస్తావా, జుంబా చేస్తావా, స్విమ్మింగ్ చేస్తావా, సైక్లింగ్ చేస్తావా, ఏరోబిక్స్ చేస్తావా, ఇంట్లో ఒక 15 సూర్య నమస్కారాలు చేస్తావా, ఒక 100-200 స్కిప్పింగ్ చేస్తావా, మెల్లమెల్లగా 25 నువ్వు ఏదైనా ఒకటి చూస్ చేసుకో. హ్మ్. బట్ రోజు చేయి. సండే మాఫ్. సండే యూ టేక్ బ్రేక్. రికవరీ మజిల్స్కి అన్నిటికీ. సో ఎక్సర్సైజ్ ఈజ్ ద మోస్ట్ కోర్మ. సెకండ్ ఇంపార్టెంట్ ఈటింగ్ హెల్దీ. యెస్. అనంగానే మళ్ళా కోపం వస్తుంది. ఇవేంటి మామూలు చెప్పదా అంటే నేను చెప్పేటి అన్నీ అసలు బేసిక్ మామూలు. ఇప్పుడు అవి చాలా పెద్ద సమస్యలుగా మీరు పోర్ట్రే చేస్తున్నారు. అనిల్ అంబానీ అంటే మీరు చూసిండ్రా మేడం అని అడగకండి, ఎందుకంటే ఆయన మ్యారథాన్స్కి వస్తాడు కాబట్టి నాకు తెలుసు, నేను చెప్తున్నాను. అనిల్ అంబానీ నుంచి చెప్తే ద మోస్ట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది కూడా చాలాసార్లు విన్నాము. హీ విల్ డూ యోగా బై డిఫాల్ట్ అట. మోస్ట్లీ ఇట్లా ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ కంపల్సరీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఎంత క్లారిటీ ఉంటుందంటే థాట్స్ నెగటివ్ పోవుమా. మార్నింగ్ రొటీన్ చేసే మార్నింగ్ వాళ్ళందరూ రిచువల్స్ సక్సెస్‌ఫుల్. అవి. మార్నింగ్ రొటీన్, మార్నింగ్ రిచువల్స్, హ్యావింగ్ కూర్చొని వేడి నీళ్ళు తాగటము, కాస్త నిమ్మకాయ నీళ్ళు తాగటం, ఇవి రిచువల్స్ అంటారు. హ్మ్. నువ్వు పూజ చేయటం ఎంత రిచువల్లో, నీ బాడీ, నీ శరీరాన్ని ఇంధనం సరిగ్గా వేయడం నీ బాధ్యత. కరెక్ట్. నువ్వు చెత్త చెదారం వేసేసి చెవులకు కళ్ళకు చెత్త చెదారం పొద్దున లేవగానే ఆ బెడ్ మీద పండుకొని అన్ని చెత్త స్క్రోల్స్ చూసి నువ్వు పాజిటివ్ అమ్మంటే ఎట్లయితావు? పొద్దున లేవగానే నీకు ఒక టార్గెట్ ఇచ్చిండు ఎవడో, ఇక్కడికి పోయిండు వాడు, గోవాకు పోయిండో, వాడు ఎక్కడికో పోయిండో, వాడు ఏదో అవార్డు తీసుకున్నాడు, నువ్వు ఏం చేయలే. ఓ అయితే డిప్రెషన్, లేకపోతే జలసి, అయితే నీకు నిరుత్సాహత. ఇదేంటి? నీకంటూ ఒక గోల్ ఉండాలి కదా. అందుకనే జస్ట్ స్వైప్ ఆ ఫోన్ పక్కన పెట్టేసి మార్నింగ్ రిచువల్స్ ఉంటే ఇయన్నీ ఏం చేయంగా? ఏం చెయ్యంగా మనం ఇదేగా. అందుకనే మెయిన్ అసలు డైవర్షన్ అక్కడే ఫస్ట్ గేటే రాంగ్. ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ ద గేట్ ఈజ్ ఓన్లీ రాంగ్ అవుతుందిరా. సో ఎక్సర్సైజ్ చేయండి, ఫుడ్ మంచిగా తినండి. నిద్ర ఎంత ఇంపార్టెంట్ అంటే లాస్య, యూ డోంట్ బిలీవ్. ఎందుకంటే బేసికల్గా మనకు ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది బ్రెయిన్. అక్కడ ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ మెలటోనిన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ స్లీప్. అది నువ్వు బేసికల్గా అది డైల్యూట్ అవుతుంది నువ్వు బ్లూ లైట్కి, ఫోన్ చూసి ఈ ఫోన్కి ఆ మెలటోనిన్కి చూడడం వల్ల నీకు అది ప్రొడక్షన్ అయిపోతుంది.
అందుకనే నువ్వు నిద్ర రావట్లేదని నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి పోయినా దే విల్ గివ్ ఎ మెలటోనిన్ సప్లిమెంట్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ రెగ్యులర్ కన్సంప్షన్. సో కాబట్టికే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒకవేళ ఆ సర్కేడియన్ రిథమ్ని, అంటే సర్కేడియన్ రిథమ్ అంటే వేకప్ సైకిల్ ఉంటుంది, వేకప్ అండ్ స్లీప్ సైకిల్ ఉంటుంది. సో వేకప్ ఆ స్లీప్ సైకిల్ని సెట్ చేసుకున్నావు అనుకో, ఎంత పాతకాలంలో ఎట్లా తెలుసా, ప్రొద్దున్న వాళ్ళు కోడి కూతతో లేచేవాళ్ళు, సన్సెట్ తోటి 7 పడుకునేవాళ్ళు. బై డిఫాల్ట్ వాళ్ళది అట్లనే ఉండేది. సో ఆ సర్కేడియన్ రిథమ్ని మీరు కావాలి సెట్ చేసుకోవాలనుకుంటే హియర్ ఈజ్ ద టిప్. ఏంటి అని అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ కాండి. మార్నింగ్ సన్లైట్ ఉంటుంది కదా, అరౌండ్ 8 to 9 సన్లైట్ ఉంటుంది కదా, ఆ సన్లైట్కి బలవంతంగా కాసేపు కూర్చోండి. ఆ ఫోన్ చూసుకుంటారో ఏదో చూసుకుంటారో ఆడ కూర్చొని చూసుకోండి. అక్కడ అప్పుడు వెన్ యూ గెట్ దట్ సన్లైట్ స్లోలీ యువర్ స్లీప్ సైకిల్ విల్ ఆల్సో గెట్ ఎ రీసెట్ అన్నట్టు. సో కాబట్టి స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ అండ్ బ్రెత్ వర్క్ నిజంగా చెప్తున్నా, మీకు ఇష్టమున్నా లేకున్నా పిల్లల్ని బలవంతంగా ఎట్లా చదివిస్తారు, అమ్మ నాకు మూడ్ లేదు అంటే, నాకు చదువుకోబుద్ధి అయితే అంటే నోరు మూసుకొని చదువు అంటారు కదా. ఇప్పుడు నేను అట్లనే అంటున్నా, ఐఎమ్ సో సారీ ఫర్ సచ్ ఎ రూడ్ వర్డ్. నోరు మూసుకొని చెయ్యండి మెడిటేషన్ అండ్ బ్రెత్ వర్క్. ఆ బ్రెత్ వర్క్ కూడా బ్రహ్మాండ జ్ఞానం ఏమక్కర్లేదు, ప్రాణాయామం జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. అంతే. ఒక 4 counts ఇన్హేల్, 4 counts హోల్డ్, 4 counts ఎక్సేల్, 4 counts హోల్డ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బాక్స్ బ్రీతింగ్. అసలు ఎంత త్వరగా మీ స్ట్రెస్ని ఇట్లా రిలీజ్ చేస్తుందంటే, ఇది మీరు ఎప్పుడు ఒక 3 times ఇన్ ఎ డే జస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేయండి, స్లోగా పికప్ అవుతుంది. ఇన్హేల్, హోల్డ్, ఎక్సేల్, హోల్డ్, 4 4 4 4. ఇది ఒకటి చేసి మెడిటేషన్. మీరు ఏం కొట్లాడకండి, మీ థాట్స్ వస్తుంటాయి, జస్ట్ ఫోకస్ ఆన్ ద ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ఇక్కడ సెంటర్ బొట్టు పైన మనకు శివుడిది ఉంటుంది కదా, అలాంటి ఆ కన్ను ఆ ప్లేస్లో కనుక మీరు పెట్టినట్టయితే ఫోకస్ జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. థాట్స్ వస్తుంటాయి, మీరు రెసిస్ట్ చేసి థాట్స్ వస్తున్నాయి థాట్స్ చెప్పకండి. ఇట్స్ ఓకే, లెట్ దెమ్ వచ్చి యాస్ట్ వచ్చి అవి ఆగిపోతాయి. వేర్ దట్ ఈస్ లైక్ ఎ న్యూట్రల్, ఏం లేకుండా థాట్ లేకుండా ఉండేది మెడిటేషన్. మీరు మెడిటేషన్ అంటే నాకు లైట్ కనిపించాలి, దేవుడు కనిపించాలి, ఇట్లా ఏం ఉండదు. మెడిటేషన్ అంటే జస్ట్ బీయింగ్ కామ్, యు ఆర్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. జస్ట్ కన్సిస్టెంట్గా, ట్రస్ట్ మీ, 1 minute ఫస్ట్ స్టార్ట్ చేయండి, 30 seconds కన్సిస్టెంట్గా బ్రెత్ను గమనించగలుగుతున్నారా చాలు. దట్ ఈజ్ ఓన్లీ మెడిటేషన్. సో ఈ 2 మీరు కనుక చేస్తే అ లాట్ ఆఫ్ లైఫ్ చేంజింగ్గా, అంటే గుడ్డిగా ఒక 3 నెలలు చేయండి అబ్బా, అసలు లాట్ ఆఫ్ గ్రౌండింగ్. అంటే మనకు ఓప్రా ఉన్నారు కదా, విన్రే ఓప్రా ఉన్నారు కదా, ఆవిడ బై డిఫాల్ట్ ప్రతిరోజు మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ చేస్తాదంట. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ఫోకస్ అండ్ ఇట్ మేక్స్ యూ సో గ్రౌండెడ్. లాస్యా, యూ విల్ అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఈజ్. యువర్ లైఫ్ ఈజ్ జస్ట్ బ్రెత్ అమ్మా. బ్రెత్ పోయిందా అవుట్ ఆఫ్ లైఫ్ నువ్వు అంతే. దాన్నే ఇగ్నోర్ చేస్తే ఎట్లా? సేమ్ యాజ్ భర్త ఇంపార్టెంట్, భార్య ఇంపార్టెంట్ అంటే వాళ్ళని ఇగ్నోర్ చేస్తాడు ఆ రిలేషన్ నుంచి పోయేదాకా. పిల్లలు ఇంపార్టెంట్ అంటారు, పిల్లల్ని పట్టించుకోకుండా ఇంకేమో చేస్తాం, అదే ఒక రాంగ్. సేమ్ శ్వాస ఎంత ఇంపార్టెంట్. సో ప్లీజ్ గివ్ దట్ ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ, ఒక 1 hour మీకోసం ఇచ్చుకోండి. యూ విల్ రియల్లీ మైండ్ ఎంత షార్ప్, ఒక డైమండ్ లాగా తయారవుతుంది. ఎట్లాంటి స్టార్మ్స్ అన్న రాని, ఎట్లాంటి వెధవలు రాని, ఎట్లాంటి బ్యాక్ స్టాబింగ్ జర్నీ ఎట్లాంటి అయినా జరగనియండి, యూ విల్ బీ ఏబుల్ టు కమ్ అవుట్. వాళ్ళని ఏం కంట్రోల్ చేయలేం. వాట్ యూ కెన్ బికమ్ పవర్ఫుల్ టు హ్యాండిల్ దట్ సిచ్యుయేషన్స్. సో నేను ఫాలో అయిన రూల్ ద మోస్ట్ వర్కింగ్ సక్సెస్ ఫార్ములా అని చెప్తాను. మైండ్ఫుల్గా ఉంటే లైఫ్ సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరందరూ ఫాలో అవ్వండి. ఏది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారో మాకు కమెంట్ చేస్తే ఐ విల్ డూ మోర్ వీడియోస్ ఆన్ హౌ టు బికమ్ మోర్ స్ట్రాంగ్ ఇన్ మైండ్ సెట్. ఎస్, డెఫినెట్లీ. సో తెలుసు కదా, ఇప్పుడు మెంటల్ హెల్త్ నుంచి ఎలా బయటకు రావాలని మేడం టిప్స్ చెప్పారు. బట్ మీకంటూ కొన్ని పర్సనల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ నిజంగానే క్లారిఫై అవ్వాలి, వాటి గురించి ఒక సొల్యూషన్ కావాలి అంటే డెఫినెట్లీ మీకు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది, రజిత గారిది. ప్లీజ్ కాంటాక్ట్ హర్ ఫర్ యువర్ రిజాల్వింగ్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లాస్యా.